బతుకమ్మ కుంట విషయంలో జైలుకి ఎవరు వెళ్తారో న్యాయస్థానం నిర్ణయిస్తుందని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. గొల్లక డివిజన్లో బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఇంటింటికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఖమ్మం జిల్లా వైరాల్లోని 1-2వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు నిరసన చేపట్టారు. గత 20 ఏళ్లుగా శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దస్తావేజు లేఖరులు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానంలో చిన్న సమస్యల వల్ల దస్తావేజు లేఖరులకు ఇబ్బందికరంగా ఉందని, వాటిని సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బ్రిలియంట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పండుగల పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తామని పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 7 మండలాలకు సంబంధించి వీఆర్ఏ సంఘం ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా అవుకులో మెడికల్ షాప్లను డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జయరాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఫార్మసిస్ట్ లేని 2 మెడికల్ షాప్లను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని తెలిపారు. మేడ్చల్ జిల్లా బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతూ ఉన్న క్రమంలో 3 యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నం ఈస్ట్ గ్రామంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కోటిపల్లి ఆదిలక్ష్మి అనే మహిళను తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని దుండగుడు. ప్రపంచ 3వ తెలుగు మహాసభలలో భాగంగా శనివారం లఘు చిత్రాల ప్రదర్శన జరిగింది. గుంటూరు భారతీయ విద్యాభవన్లో తెలుగు మహాసభలు జనవరి 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.